అస్మద్ గురుభ్యో నమః. నమస్తే. ధర్మం కోసం జీవించిన వీరుడు, హైందవ స్వరాజ్య స్థాపకుడు, భారతదేశ చరిత్రలో అపూర్వ వీరుడు. 1630వ సంవత్సరం ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని శివనేరి కోటలో ఓ గొప్ప యోధుడు జన్మించాడు. ఆయన పేరే శివాజీ భోస్లే. ఆయన తండ్రి షాహాజీ భోస్లే బీజాపూర్ రాజ్యంలో ప్రధాన సైనిక అధికారి. తల్లి జీజాబాయి ఒక ధర్మనిష్ఠురాలు. శివాజీ చిన్నప్పటి నుంచే తల్లితో కలిసి ఉండేవాడు. జీజామాత తన కుమారుడికి రామాయణం, మహాభారతం, హిందూ ధర్మం గురించి నేర్పేది. ఆమె ఎప్పుడూ ఒక మాట చెప్పేది: నువ్వు హిందూ ధర్మాన్ని కాపాడాలి, స్వరాజ్యం ఏర్పాటు చేయాలి. ఇలా చిన్నప్పటి నుంచే శివాజీకి రాజ్యపాలన, యుద్ధ విద్య మీద ఆసక్తి పెరిగింది. శివాజీకి దాదోజీ కొండదేవ్ అనే గురువు గొప్ప యుద్ధ విధానాలు నేర్పించాడు. గురిల్లా యుద్ధం అంటే చిన్న చిన్న దళాలతో శత్రువుల మీద ఆకస్మిక దాడులు చేయటం. ఈ పద్ధతిని శివాజీ మహారాజ్ అత్యంత సమర్థంగా ఉపయోగించారు. శివాజీ తొలి విజయం. శివాజీ 16 సంవత్సరాల వయసులోనే తొరణ కోటను జయించారు. ఇది కేవలం ఒక కోట గెలుపు కాదు, ఇది స్వరాజ్య స్థాపనకు మొదటి అడుగు. ఆయన చుట్టుపక్కల ఉన్న కోటలను కూడా చేజిక్కించుకుంటూ పోయాడు. ఆయన సైనికులు ఎక్కువగా మావలీలు, అంటే గిరిజన యోధులు, పర్వత ప్రాంతాలలో పోరాడే వీరులు. అప్పుడు జీజాపూర్ సుల్తాన్ ఒకటే ఆలోచించాడు: ఈ శివాజీ అనే వ్యక్తి ఎదగకూడదు, ఈ యువకుడిని ఆపాలి. శివాజీ ధైర్యం, తెలివితో అఫ్జల్ ఖాన్ వధ. శత్రువులను మోసగించలేకపోతే అతని హృదయంలో భయం కలిగించాలి. బీజాపూర్ సుల్తాన్ శివాజీని చంపటానికి అఫ్జల్ ఖాన్ అనే భీకర యోధుని పంపించాడు. అఫ్జల్ ఖాన్ అత్యంత క్రూరుడు. అతను వేల మందిని పొట్టన పెట్టుకున్నాడు. అతని వ్యూహం ఏమిటంటే శివాజీని అమాయకంగా పిలిచి మోసపెట్టాలి, ఆత్మీయతతో కలుపుకొని హఠాత్తుగా హత్య చేయటం. కానీ ఈ విషయం శివాజీ ఖచ్చితంగా తెలుసుకున్నాడు. ఇతను నన్ను మోసం చేయబోతున్నాడు అని. అప్పుడు శివాజీ వాగనక, అంటే పొంచిన పంజా అనే ఆయుధాన్ని దాచిపెట్టి అఫ్జల్ ఖాన్ దగ్గరకు వెళ్ళాడు. అఫ్జల్ ఖాన్ హఠాత్తుగా శివాజీని చంపటానికి విరుచుకుపడ్డాడు. కానీ శివాజీ తన వాకనకతో అఫ్జల్ ఖాన్ను పొడిచి సంహరించాడు. శివాజీ సైన్యం దూసుకుపోయి అఫ్జల్ ఖాన్ సైనికులను ఓడించింది. ఈ విజయం శివాజీకి మరింత ఖ్యాతిని తెచ్చింది. శివాజీచే స్వరాజ్య స్థాపన. శివాజీ ఒక్కొక్క కోటను స్వాధీనం చేసుకుంటూ ఒక అసలైన స్వతంత్ర హిందూ రాజ్యంను ఏర్పాటు చేశాడు. ఆయన పాలన చాలా ప్రత్యేకమైనది. ప్రజాస్వామ్య పాలన అంటే ప్రజలు రాజ్యాన్ని నమ్మాలి. ప్రజలందరికీ న్యాయం, ధర్మం విషయంలో సమానత్వం. హిందువులతో పాటు ముస్లింలను కూడా పరిరక్షించి మత సామరస్యంని తెలియజేశాడు. భారతదేశంలో తొలి నౌకాదళం ఏర్పాటుతో సముద్ర సైన్యాన్ని నిర్మించాడు. 1674లో రాయ్గఢ్ కోటలో ఛత్రపతి శివాజీకి పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు శివాజీ కేవలం ఒక వీరుడు కాడు, ఓ రాజు. ఆయన తలపై చంద్రతిలకం ధరించి గర్వంగా ఒక మాట చెప్పాడు: స్వరాజ్యం నా జన్మసిద్ధ హక్కు, నేను దాన్ని సాధించి తీరుతాను. ఈ వార్త ఔరంగజేబ్ చెవులో పడింది. ఈ శివాజీ అనే వ్యక్తి రాజుగా మారిపోతున్నాడు. ఈ హిందూ రాజును వెంటనే అణిచివేయాలి. 1666 ఔరంగజేబ్ శివాజీని ఆగ్రా కోటకు పిలిపించి మోసపెట్టాడు. శివాజీని బంధించారు. ఒక హిందూ రాజును చంపాలని ముఘల్ చక్రవర్తి నిర్ణయించుకున్నాడు. కానీ శివాజీ ఏం చేశాడు? స్వయంగా తనను చెరచాల నుంచి బయటపడే విధంగా ఒక వ్యూహాన్ని రచించాడు. బహుమతుల బుట్టలతో తనను దాచించి ముఘల్ రాజ్యం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన తప్పించుకున్న వ్యూహంగా నిలిచిపోయింది. ఛత్రపతి శివాజీ మహారాజుకు పరమపదం, ఒక మహానేతకు వీడ్కోలు. 1680లో శివాజీ మహారాజ్ అనారోగ్యం పాలయ్యారు. ఏప్రిల్ 3, 1680న రాయ్గఢ్ కోటలో పరమపదించారు. ఆయన మరణించిన ఆయన ఆశయం, రాజ్యం, ధైర్యం మరణించలేదు. సంభాజీ రాజు తండ్రి ఆశయాన్ని కొనసాగించారు. మహారాష్ట్ర ప్రజలకు శివాజీని దేవుడిగా భావించి ఇప్పటికీ రాజశక్తిగా కొలుస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పటికీ చిరస్మరణీయుడు. ధర్మం కోసం, స్వరాజ్యం కోసం శివాజీ పోరాడాడు.
భారతదేశ చరిత్రలో అతిపెద్ద యోధులలో ఒకరు. భారత స్వాతంత్ర సంగ్రామానికి ముందుగా మార్గదర్శకుడు. శివాజీ మహారాజుపై ప్రముఖులు చెప్పిన మాటలు. స్వామి వివేకానంద వారు ఏమన్నారంటే, భారతదేశ చరిత్రలో అత్యంత మహానుభావులలో శివాజీ మహారాజు ఒకరు. ఆయన ధైర్యం, నైతికత, ప్రజా సంక్షేమం కలిగిన పాలకుడు. సుభాష్ చంద్రబోస్ ఏమన్నారంటే, ఛత్రపతి శివాజీ దేశభక్తి యొక్క ఉత్తమ ఉదాహరణ. ఆయన స్వరాజ్యం కోసం చేసిన పోరాటం ప్రతి భారతీయుడుకు మార్గదర్శకమవుతుంది. బాల గంగాధర్ తిలక్ ఏమన్నారంటే, శివాజీ స్వరాజ్య స్వప్నం, ధర్మ పరిరక్షణ లక్ష్యం, గొప్ప సైనిక వ్యూహాలు ప్రతి యుగానికి ప్రేరణ. సూర్య చంద్రులున్నంత వరకు శివాజీ మహారాజ్ గౌరవం నిలిచిపోతుంది. జై శ్రీమన్నారాయణ.